అస్త్రా అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పోషణ, పంట ఎదుగుదల, అధిక పూత, కాత, అధిక దిగుబడి, పంటకు ఆరోగ్యాన్నిస్తుంది. వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది. అస్త్రా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫోన్ 6309297158. అందరికీ నమస్తే అండి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ఒక అరుదైన గౌరవం దక్కింది. ఆయన ఏషియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఎన్నికయ్యారు. సో ఆయన చైర్మన్ అంటే దాన్ని ఢిల్లీలో జరుగుతున్న సదస్సులో ఆయనే చైర్మన్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి సింగపూర్ ప్రతిపాదించడం, భూటాన్ బలపరచడం, సో మిగిలిన సభ్య దేశాలన్నీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడంతో రామ్మోహన్ నాయుడు గారు చైర్మన్ అయ్యారు. సో ఇంతకీ ఏంటి, ఆయన ఏం చేస్తారు? ఈ ఏషియా పసిఫిక్ సభ్య దేశాలంటే వీటి విధి ఏంటి, ఆయన ఏం చేస్తారు, ఆయన టార్గెట్ ఏంటి, దీనికి దక్కించిన నెక్స్ట్ ఇదంతా చూసుకుంటే యాక్చువల్లీ ఇది ప్యూర్లీ ఆ రాకపోకలకు సంబంధించిన అంశం. అంటే ఏషియన్ కంట్రీస్ అండ్ పసిఫిక్ కంట్రీస్ కొన్ని ఉంటాయి కదా, ఈ విత్ ఇన్ ద ఏషియన్ కంట్రీస్ కావచ్చు, లేదంటే ఏషియన్ కంట్రీస్ ప్లస్ పసిఫిక్ కంట్రీస్ మధ్య కస్టమర్ సాటిస్ఫాక్షను, ఆ విమానయానం, ఆ ప్రయాణాలకు సంబంధించిన చూడడము, అలాగే ఫెసిలిటీసు, సెక్యూరిటీసు, ఈ అన్నింటి మీద కూడా వీళ్ళు సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకుంటారు. సో ఆ మీటింగ్లు ఆమోదించడానికి వాళ్ళకు ఒక చైర్మన్ కావాలి. ఆ చైర్మన్ నిర్ణయాలు చాలా కీలకం. నిర్ణయాధికారం అంతిమంగా చైర్మన్దే. ఇందులో ఒక్కో దేశం ఒక్కో తరహా విధానాన్ని ఆలోచిస్తారు. ఇప్పుడు ఫలానా దేశం ఫలానా విధానం తీసుకురావచ్చు, ఆ ప్రయాణికుడి సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసము, అలాగే కొత్త రూట్ కోసమో, ఇలా రకరకాల ప్రపోజల్స్ ఉంటాయి. సో వీళ్ళు ఈ దేశాల మధ్య రాకపోకల కోసము, రాకపోకల సులభతరం కోసము, సౌలభ్యం కోసము, ఇలా అన్ని రకాల అంశాలను కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సింది ఈ బోర్డు, ఈ మీటింగ్లో ఆమోదించాల్సింది ఆ చైర్మన్. కాబట్టి దానికి చైర్మన్గా రామ్మోహన్ నాయుడు ఉన్నారనమాట. ఎందుకంటే వీరిలో అత్యంత కీలకమైన దేశం ఇండియా కాబట్టి, ఇండియా నుంచి ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో మన పాత్ర అత్యంత కీలకం కాబట్టి ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది అనుకోవచ్చు. యాక్చువల్లీ రామ్మోహన్ నాయుడు చాలా షార్ప్, చాలా చిన్న వయసు. ఆయన మేబీ 37-38 ఏళ్ళ చిన్న వయసు. ఈ వయసులోనే ఆయన మూడోసారి ఎంపీగా గెలిచారు. మూడోసారి ఎంపీగా గెలిచిన తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవి అవకాశం దక్కింది. కేంద్ర మంత్రి అవకాశం దక్కిన తర్వాత ఆయన ఈ అరుదైన దీనికి చైర్మన్గా కూడా ఎంపికయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు ఒక్కసారిగా మారుమోగుతోంది. సో ఆయన ఏం చేస్తారు ఇదంతా కూడా యాక్చువల్లీ రామ్మోహన్ నాయుడు మీద మన రాష్ట్రంలో కూడా చాలా హోప్స్ ఉన్నాయి. ఆయనకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలో కొత్తగా 8 చోట్ల ఎయిర్పోర్టులు కట్టాలి అనే ఒక ప్రపోజల్ ఉంది. దానికి కేంద్ర మంత్రి హోదాలో ఆయన ఎంత త్వరగా అనుమతులు ఇచ్చి, నిధులు తీసుకొచ్చి ఎంతగా సహకారం చేస్తే అంత మంచిది. అలాగే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండర్ కన్స్ట్రక్షన్ నిర్మాణ దశలో ఉంది. 2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేయాల్సి ఉంది. అది కూడా ఆయన బాధ్యతే. ఒక ఉత్తరాంధ్ర బిడ్డగా ఆ ప్రాంతంలో అంత భారీ స్థాయిలో ఎయిర్పోర్ట్ కట్టడం అంటే మామూలు విషయం కాదు. సో ఆయన కాలంలోనే అది పూర్తి అవ్వాలి. అది కూడా అరుదైన గౌరవం ఆయనకు, అరుదైన అవకాశం, మంచి అవకాశం. ఆయన లైఫ్ టైం మెమరీగా మిగిలిపోద్ది అది. అలాగే విజయవాడలో ఉన్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కూడా ఇంకా డెవలప్ చేయాలి. ఆ టెర్మినల్స్ అయ్యి డెవలప్ చేయాలి, ఇంకా రాకపోకలు సాగేలా చేయాలి. ఎందుకంటే ఈ మధ్య ప్రయాణాలు తగ్గాయి. ఇట్లా ఈ వార్వకల్లు కావచ్చు, అలాగే ఈ కొన్ని చోట్ల ఈ దిగదుర్తి అని, తర్వాత అక్కడ మూలపేట అని, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా మరో 8 కొత్త ఎయిర్పోర్ట్లు కట్టాలని చూస్తున్నారనమాట. సో ఇలా అంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం, ఆల్రెడీ నిధులు ఇచ్చిన వాటిని, ప్రపోజల్లో ఉన్న వాటిని, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని సకాలంలో పూర్తయ్యేలా చేయడం, సో జాతీయ స్థాయిలో కూడా విమాన ప్రయాణాలు కొంచెం సులభతరం చేసి, సేఫ్టీ సెక్యూర్ చేసి కాస్త తక్కువ రేట్లు ఉండేలా చూడడం, ఇలా చాలా బాధ్యతలు ఉన్నాయి. మేబీ రామ్మోహన్ నాయుడు గారు సమర్థతకు తగ్గట్టు ఆయన పనిచేస్తే ఇంకా నెక్స్ట్ కీలకమైన శాఖలు కూడా ఆయనకి ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. థ్యాంక్ యూ.